మునక్కాయ టమాటా కూర వండుకుందాము. దానికోసం బాండీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని 2 పావుల నూనె పోసుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఈ మునక్కాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా నేను. ఇది కొంచెం నూనెలా ఫ్రై చేయాలి, కొంచెం పచ్చి వాసన పోవాలన్నమాట. మా ఇంట్లో చెట్టు ఉంది, ఆ చెట్టు వేయి మునక్కాయలు ఒక 4 మునక్కాయలు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా నేను. అవి ఇప్పుడు వేసేసిన కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై కానియాలి నూనెలోనే. ఇవి తొందరగా ఉడికిపోతాయి, ఆర్గానిక్ మునక్కాయలు కదా, తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ పసుపు వేసేసిన. పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవడమే. ఇవి ఒక 1/2 కేజీ టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా నేను. ఇవి వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. వేగనిచ్చి కారము ఉప్పు అన్నీ ఇప్పుడే వేసేసేయాలి. వేసేసిన తర్వాత మగ్గనియాలి. ఈ కర్రీని 10 to 15 మినిట్స్ సిమ్లోనే పెట్టి మగ్గనియాలి. అప్పుడైతే నూనె బయటికి వచ్చి కూర బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మొత్తం ఇది వాటర్ వేయకూడదు, మీరు కావాలనుకుంటే వేసుకోండి. నేను ఇక్కడ వాటర్ వేయట్లేను, ఇక్కడ ఉప్పు కారం వేసేస్తున్నాను నేను. తర్వాత 10 to 15 మినిట్స్ సిమ్లో వదిలేసి నేను కర్రీ వేసేసుకున్నా. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. మునక్కాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.